ఒక ప్రాంతపు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడేటటువంటి వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటిది కిడ్నీకి సంబంధించి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో ప్రయత్నించారు, కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ. ఇందులో కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 85 కోట్ల వ్యయంతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లు, 3 బ్లాకులు, 4 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం, క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబులతో ప్రత్యేక వార్డులు, సిటీ స్కాన్, 2D ఎకో, హై అండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్రే డిజిటల్, టూలియం లేజర్, యూరోడైనమిక్ మిషన్ ఇలాంటి పరికరాలతో పాటు ఐసీయూ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ అంటే వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ భాగాల్లో 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్స్ పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టులు. అదే సందర్భంలో సిక్కోల్లో వాటర్ మెయిన్, అక్కడ మంచినీళ్ళ వల్లనే ఇదంతా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులకు సంబంధించి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ప్రబలంగా ఉన్న 7 మండలాల్లోని అన్ని గ్రామాలకి వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ హీరా మండలం రిజర్వాయర్ నుండి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకి రక్షిత నీటి సరఫరా. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్నటువంటి అంచనా. అప్పటి అవసరాలకు కూడా సరిపోయే విధంగా ఒక్కొక్కరికి రోజుకి 100 లీటర్ల చొప్పున నీళ్లు సరఫరా చేసేలా ఈ ప్రాజెక్ట్. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా, ఈ నెలాఖరికి మిగిలిన గ్రామాలన్నిటికి కూడా నీటి సరఫరా. ఇది అతి పెద్దదైనటువంటి అంశం. ఇలాంటి కీలకమైనటువంటిది అంటే జగన్ వచ్చాకనే సాధించింది. ఇది హైలైట్ చేసేందుకు ఎవరికి మనసొప్పకపోవడమే దారుణం.